కలిపురుషుడు ప్రవేశించిన తర్వాత మనుష్యుడే రాక్షసుడుగా మారిపోతాడు. రాక్షసులు ఎటువంటి భయంకరమైనటువంటి కృత్యములు చేస్తారో అవన్నీ మనుష్యులతోటని చేయిస్తాడు కలిపురుషుడు. అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. ఆ కలిపురుషుడి బారి నుండి ప్రజలను రక్షించడం కోసం, ధర్మమునందు అనురక్తి కల్పించడం కోసమే వెంకటాచలంలో పద్మపీఠం మీద మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. ఆ కలిపురుషుడు మనిషి యొక్క మనసులోనే ఎప్పుడూ ప్రవేశించి ఉంటాడు. అవకాశం కలిగిందనుకోండి, లోపల రాక్షసుడు ఎంత విజృంభిస్తాడు అంటే మనిషి శరీరంతో చెయ్యకూడనటువంటి పరమ భయంకరమైన పనులన్నీ చేయిస్తాడు. దాని వలన ధర్మము లుప్తమైపోయి అధర్మం పెరిగిపోతుంటుంది. పాపకర్మలు